హత్యకు సంబంధించినటువంటి విషయానికి వస్తే 9వ తారీఖు ఈ నెల 9వ తారీఖుని మన సత్యసాయి జిల్లా ఎస్పీ గారికి వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఈ దాసరి శ్రీనివాసులు నాయుడు అలాగే ఈ గంగాధర్ నాయుడు అనే ఇద్దరు వ్యక్తులు నేర చరిత్ర కలిగిన ఇద్దరు వ్యక్తులు కూడా కనపడటం లేదు అనే సమాచారం వచ్చింది సార్కి. వచ్చిన తర్వాత వెంటనే నన్ను అలాగే 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారిని మా సబ్ డివిజన్లో ఉన్న మిగతా అధికారులందరినీ కూడా సార్ అలర్ట్ చేసి నేర చరిత్ర కలిగినటువంటి ఇద్దరు వ్యక్తులు కనపడట్లేదు, ఏదైనా నేరం జరిగి ఉండే అవకాశం ఉంది, మీరు వెరిఫై చేయండి అని చెప్పగానే మేము ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసాం. ఆ భాగంగా తనిఖీల్లో మన ధర్మవరం చెందినటువంటి చెరువులో 2వ మరువు వద్ద ఒక గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్టు గుర్తించిన తర్వాత వెరిఫై చేయగా ఆ వ్యక్తి యొక్క మృతదేహం దాసరి శ్రీనివాసులకు చెందినదిగా గుర్తించడం జరిగింది. తదుపరి విచారణ అనంతరం విచారణలో భాగంగా గంగాధర్ నాయుడు అలాగే ఇంకొక ఇద్దరు కలిసి ఈ హత్య చేసినట్టు మా విచారణలో వెల్లడైంది. తర్వాత నిన్నటి దినం అనగా 11వ తారీఖుని మన 1 టౌన్ సిఏ గారు అయినటువంటి రెడ్డప్ప గారు అలాగే రూరల్ ఇన్స్పెక్టర్ గారు 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు మరియు క్రైమ్ సిబ్బంది అందరూ కలిపి మన ధర్మవరం మండలం గొల్లపిల్లి వంక బ్రిడ్జ్ సమీపంలోనే ధర్మవరం చికిచర్ల రోడ్లో నిందితులు ఉన్నారు అనే సమాచారం మేరకు వెళ్ళి వెరిఫై చేయగా అక్కడ కారు బండిలోని ఒక 3 వ్యక్తులు ఉండి పారిపోవడానికి ప్రయత్నం చేయగా వాళ్ళని పట్టుకొని ప్రశ్నించగా వాళ్ళ యొక్క వివరాలు ఈ విధంగా తెలియపరిచారు. ఒకటి దాసరి ఇది గంగాధర్ నాయుడు అలాగే ఇంకొక గంగాధర్ ఎరుకల గంగాధరు అరిగల చరణ్ అనే వారుగా తెలియపరిచారు. ఇందులో ఈ గడిపూడి గంగాధర్ నాయుడు ధర్మవరం నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు, వైసీపీ పార్టీ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. అలాగే మృతుడైనటువంటి దాసరి శ్రీనివాస్ కూడా వైసీపీ పార్టీకి చెందినవారే. వీళ్ళిద్దరూ గతంలో మంచి స్నేహితులు. అంతకుముందు 2024 ఎలక్షన్లో కూడా ఎలక్షన్ తర్వాత పోస్ట్ ఎలక్షన్స్లో వీరిద్దరి మీద కూడా కేసులు నమోదయ్యాయి. గత 1 సంవత్సరం క్రితం నుంచి వీరిద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు వచ్చి ఆర్థికపరమైన లావాదేవీల్లో తేడాలు రావడం కారణంగా ఒకరి మీద ఒకరికి అనుమానం వచ్చి ఈ దాసరి శ్రీనివాసులు ఎప్పటికైనా నేను చంపేస్తాడు అనేటువంటి విషయం ఇతనికి రకరకాల మార్గాల ద్వారా తెలుసుకొని గంగాధర్ నాయుడు ఎట్టి పరిస్థితిలోని దాసరి శ్రీనివాసులను పెట్టాలనే ఉద్దేశంతో 7వ తారీఖు ఈ వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్షలో వీళ్ళిద్దరూ కూడా పాల్గొన్నారు, A2 కూడా పాల్గొన్నాడు. వీళ్ళు ముగ్గురు పాల్గొన్న అనంతరం పథకం ప్రకారంగా ఇతనితో మద్యం సేవించి ధర్మవరం చెరువు దగ్గర 2వ మరువు దగ్గర తీసుకెళ్ళి మద్యం ఎక్కువైన తర్వాత కట్టితో A1 గంగాధర్ నాయుడు మృతుడు దాసరి శ్రీనివాసులను కొట్టడం జరిగింది. ఇంకా బ్రతికున్నాడనే ఉద్దేశంతో పెద్ద బండరాయిని తీసుకొచ్చి ఆ బండరాయిని కూడా మీరు చూసుంటారు, అది కూడా సీజ్ చేసాం. ఆ బండరాయితో గట్టిగా మోది చనిపోయాడని నిర్ధారణకు వచ్చిన తర్వాత వీళ్ళు ఇతన్ని కనపడకూడదు, ఈ నేరాన్ని దాచిపెట్టాలనే ఉద్దేశంతో మృతుడిని ధర్మవరం చెరువులో పడేయడం జరిగింది. ఇందులోనే వాళ్ళు ఉపయోగించినటువంటి హత్యకు ఉపయోగించినటువంటి రాయి అలాగే ఈ కారు వాహనాన్ని A2కి సంబంధించినటువంటి పల్సర్ వెహికల్ని సెల్ ఫోన్లు A1 A2 A3కి సంబంధించిన సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే ఇందులో మేము చెప్పవలసింది ఏంటంటే ఇలా దగ్గర 18 కేసులు ఇతని మీద నమోదున్నాయి. ఇతని మీద రౌడీ షీట్ కూడా ఉంది. ఇతని మీద PD యాక్ట్ కూడా ప్రపోజల్స్ పెట్టి PD యాక్ట్ అతని మీద పెడతాం. అలాగే A2 మీద కూడా ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక హత్య కేసు ఉంది. మీకు ఇందులో చెప్పవలసింది ఏంటంటే ఇలాగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని హత్యలు చేసేటువంటి వారి మీద కఠినంగా ప్రవర్తిస్తారు పోలీసులు. మేము ఈ PD యాక్ట్లో కూడా పెడతాం. ఇప్పటికీ 8 మంది మీద PD యాక్ట్లు జిల్లాలో పెట్టడం జరిగింది. అలాగే ఈ హత్యకు ఇలాంటి నేరస్తులకి సహకారం అందించిన ఆశ్రయం కల్పించిన బంధువుల మీద స్నేహితుల మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నాం. నేరస్తులందరి మీద ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ అమలు చేస్తున్నాం. అక్కడ నగర బహిష్కరణ అలాగే 107లో పెట్టి 4 ఫీట్మెంట్ చేస్తున్నాం. ఇంకా కరడుగట్టు నేరస్తుల మీద PD యాక్ట్ కూడా పెడుతున్నాం. మీకు ఏదైనా సమాచారం తెలిస్తే మాకు తెలియపరచండి. సమాచారం చెప్పిన వ్యక్తుల యొక్క వివరాలను ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెల్లడించాం. అలాగే వారికి తగిన పారితోషికం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందజేస్తాం.